రామ్ చరణ్ గారికి 2 పిల్లలు అయితే పుట్టారు, ట్విన్స్. అందరం ఆనందపడ్డాం. కానీ అభిమానులందరూ, ఫ్యాన్స్ అందరూ ఏం చేశారంటే, రామ్ చరణ్ గారు కారు దిగి హాస్పిటల్కి వెళ్ళేలోగా అందరూ వెళ్ళి అతని మీద పడడం, పైగా చేతిలో పాప ఉందని చూడకుండా కూడా అభిమానులు ఎట్టంటే అట్ట పోవడం, ఎగరడం, అల్లర్లు చేయడం, పైగా చేతిలో పాప ఉన్నా కూడా అసలు ఏమాత్రం లెక్క చేయకుండా ఇలా చేయడం కరెక్టే కాదు, అది రాంగ్. అది ఇంకోటి ఏంటంటే, పెద్ద పెద్ద సినిమా హీరోలు కూడా పబ్లిక్ ప్లేసుల్లో కొద్దిగా రాకూడదు. కానీ రామ్ చరణ్ గారిది అయితే ఇందులో ఏ తప్పు లేదనమాట. ఆయన హాస్పిటల్కి వెళ్ళాడు అంతే. కాబట్టి ఇంతమంది జనాలు పోవడం అయితే రాంగు. ఆడ పబ్లిక్ మొత్తం క్లియర్ చేస్తుంటే బాగుందనమాట. ఒకవేళ పాప ఉంది చేతిలో జర్రంది ఏమన్నా జరిగితే చెప్పండి, అది చాలా రాంగ్. అది ఇలా అభిమానులు కూడా కాస్త కంట్రోల్ అవ్వాలన్నమాట. అభిమానం ఉండాలి, కానీ ఆ అభిమానం వల్ల మంచి జరగాలి తప్ప చెడు జరగకూడదు. అవును అవునవును అవును. అప్పుడు కూడా ఖచ్చితంగా అభిమానులది ఉంది. కాస్త సినిమా హీరోలది కూడా ఏంటంటే, పబ్లిక్ ప్లేస్లో రాకుండా ఉండడం బెస్ట్ అనిపిస్తుంది. ఇప్పుడు ఆ సంఘటన జరిగే వరకు కూడా తెలియదు అనమాట క్లారిటీగా ఎవరికి ఇలా అవుతుందని. కాబట్టి ఇలా జరిగింది కాబట్టి అభిమానులతో పాటు సినిమా హీరోలు కూడా పబ్లిక్ ప్లేస్లో రాకుండా ఉంటే బెస్ట్. ఒకరికి వచ్చినా కూడా సెక్యూరిటీ, ఎక్కువ శాతం సెక్యూరిటీ ఉంటే అభిమానులు ఏ ప్రాణహాని జరగకుండా ఉంటుంది అనమాట. కాబట్టి దయచేసి సినిమా హీరోలు కానీ అభిమానులు కానీ ఇలా అల్లర్లు చేయడం ఇలా కరెక్ట్ కాదు. అది మానేసేయండి ఇక్కడి నుంచి. ఎందుకంటే మనలాంటి వాళ్ళ మీద మళ్ళీ కేసులు అవుతాయి. ఇక్కడ మాత్రం రామ్ చరణ్ గారిది అయితే తప్పు లేదు. ఇంకా కొద్దిగా ఎక్కువ శాతం సెక్యూరిటీ పెట్టుంటే బాగున్నాం. అభిమానులు కూడా అలా చేయడం అయితే రాంగు. ఎందుకంటే ఇప్పుడు ఇలా చేస్తే ఏమవుద్దంటే ఖచ్చితంగా కేసులు అవుతాయి, మళ్ళీ అప్పుడు మనకి ఇబ్బంది అనమాట. కాబట్టి అభిమానులు కానీ నష్టపోతాం. అభిమానులు కాస్త నాలాంటి వాళ్ళు పేదవాళ్ళు అంటారనమాట. అలాంటి వాళ్ళ మీద కేసులు పడితే మనలాంటి వాళ్ళని పడితే మనం రాలేం ఇంకా. కాబట్టి దయచేసి మనలాంటి వాళ్ళు మానేసేయండి. అభిమానం దూరం నుంచి చూడండి, వెళ్ళిపోండి అక్కడి నుంచి. అంతేగాని ఆడికి వెళ్ళి దగ్గర సినిమా హీరో మీద పడి సినిమా హీరో మీద చేతులు వేయడం అది రాంగ్. అది అంటే రామ్ చరణ్ గారు ఇంతమంది ఉంటారని తెలిసిన తర్వాత కూడా వాళ్ళ పాపని తీసుకొచ్చారు అని చెప్పి చాలా మంది మండిపడుతున్నారు. అవును, అది ఏంటంటే ఇంతమంది ఉంటారని చెప్పి తెలియదు కదా, క్లారిటీ లేదు అక్కడ. అదే క్లారిటీ లేదనమాట అక్కడ వెళ్ళాలా వద్దనేది. కానీ రామ్ చరణ్ గారితో మాత్రం ఇందులో ఏ తప్పు లేదనమాట. అతను కరెక్టే. అది ఆడికి వెళ్ళిన దానికే తప్పు లేదు. ఎందుకంటే వాళ్ళ హాస్పిటల్ అది, పైగా పిల్లలు పుట్టారు, పోవాలి కదా, చూడాలి కాబట్టి పోయాడు. ఎంతమంది అభిమానులు మాత్రం ఇది కరెక్ట్ కాదు. ఇది ఆ అభిమానులు కూడా ఎవరు కొంతమంది అలా చేస్తారు, అందరూ చేయరట. నాలాగా ఉండే అభిమానులు మాత్రం చేయరాల. మంచిగా ఉండే నాలాంటి మంచి మనుషులు మాత్రం చేయరాల. సినిమా హీరోలకు మనం మేలు చేయాలి. కాబట్టి మనం మేలు చేస్తేనే సినిమా హీరోలు మనకు మేలు చేస్తారన్నమాట. కీడు చేస్తే మాత్రం మనకు ఇబ్బంది అవుద్ది. ఈరోజు ఇది బాగుంటుంది కానీ మళ్ళీ రేపు ఏదో ఒక రోజు ఇది మనకు ఇబ్బంది. మళ్ళీ యాక్చువల్గా లాస్ట్ టైం చూసాం కదా, పుష్ప 2 సినిమా టైంలో ఎంత తొక్కిసలాట వల్ల ఒకరి లైఫ్ పోయింది, ఇంకొక బాబు ఇప్పటికీ స్టిల్ హాస్పిటల్లో ఉన్నారు. అండ్ అది ఎవరిది తప్పు అనేది ఇప్పటివి కూడా మనం జస్టిఫై చేయలేకపోతున్నాం. అండ్ నిన్న క్లింకారా ఫొటోస్ తీశారు, వీడియోస్ తీశారు అనేది కూడా, అంటే జనాలందరూ మీదకి వెళ్ళిపోయి అట్లా చేశారు. అది ఎట్లా జస్టిఫై చేస్తారు మీరు? యాక్చువల్లీ అక్కడ మిస్టేక్ అని ఎవరిది జస్టిఫై చేయడానికి ఛాన్స్ లేదు. బికాజ్ వాళ్ళు ఎప్పుడు కూడా హీరోస్ని చూడరు కాబట్టి అక్కడ రామ్ చరణ్ వచ్చిన ఒక ఎగ్జైట్మెంట్లో ఫ్యాన్స్ అనుకోకుండా వెళ్ళిపోయినారు. బికాజ్ డెలివరీ ట్విన్ బేబీస్కి ఇచ్చినారని చెప్పగానే ఎగ్జైట్మెంట్లో అందరూ అక్కడ వచ్చేసినారు, క్రాకర్స్ పేల్చి చాలా న్యూసెన్స్ అయిపోయింది. బట్ వాళ్ళు చేసింది న్యూసెన్స్ కావాలని చేయరు ఫ్యాన్స్ ఎవరు కూడా. కానీ అదొక టైప్ ఆఫ్ మెంటాలిటీ అండ్ దే హ్యావ్ అ లాట్ ఆఫ్ ఫన్. దానివల్ల వాళ్ళు ఎక్కువ ఫన్ చేస్తున్నారు. బట్ అక్కడ ఏం పోట్రా అయిపోతుందంటే, హీరోస్కి ఎలా ఉంటుంది, లైక్ మేము రేర్గా బయటకు వస్తాం, ఆ టైంలో డిస్టర్బ్ చేయదని వాళ్ళకు ఉంటుంది. బికాస్ వాళ్ళకు కూడా ఒక ప్రైవేట్ లైఫ్ అనేది ఉంటుంది కదా. సో దాన్ని మనం డిస్టర్బ్ చేయకపోతే ముందుగానే సీరియస్గా చెప్పారు కూడా, అంటే మా ప్రైవసీ కలిగించొద్దు, పాప ఫొటోస్ కానీ వీడియోస్ కానీ తీయొద్దు అని కూడా చెప్పినారు. అదే వాళ్ళు బెడ్షీట్ వేసి మరి బయటకు తీసుకొచ్చినారు అని అంటే వాళ్ళు చాలా ప్రొటెక్ట్ చేస్తున్నారు అక్కడ. దాన్ని మనము అక్కడ ఇన్సల్ట్ చేయకూడదు. సో అట్లా బెడ్షీట్ ఎక్కడం వల్ల చాలా మిస్టేక్. సో దానివల్ల ఫ్యాన్స్ మీద ఉన్న రెస్పెక్ట్ హీరోస్ మీద ఉన్న హీరోస్ అట్లా బిహేవ్ చేయడం వల్ల ఫ్యాన్స్కి కూడా రెస్పెక్ట్ పోతుంది. సో అక్కడ కొంచెం డిసిప్లిన్ మేనర్గా నడుచుకుంటే అక్కడ సిచ్యువేషన్ అనేది అట్లా కాకపోయి ఉండేది. ఎట్లా చూడొచ్చు అంటే ఎట్లా అరికట్టాలి అని అనుకుంటే మీ ఒపీనియన్? సో అక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళు బాడీ గార్డ్స్ లేకుండా వచ్చినారు ఒక మూమెంట్లో. వాళ్ళు ఏ అర్జెన్సీలో వచ్చినారు. బట్ ఆ టైంలో
బాడీ గార్డ్స్ లేకుండా ఒక బేబీని తీసుకొని వచ్చినప్పుడు బాడీ గార్డ్స్ లేకుండా రావడం రామ్ చరణ్ మేబీ ఇట్ వాజ్ రాంగ్. పక్కా అని చెప్పలేము కానీ మేబీ ఫ్యాన్స్ అట్లా ఇక న్యాచురల్గా ఫ్యాన్స్ బిఎస్లో అట్లా చేస్తారు. కానీ వాళ్ళు చేసిన మిస్టేక్ ఏంటంటే హాస్పిటల్ ముందు క్రాకర్స్ పేల్చడం, అదైతే కరెక్ట్ కాదు. బికాజ్ చాలా మంది పేషెంట్స్ ఉంటారు, హార్ట్ పేషెంట్స్ ఉంటారు, నాయిస్ పడదు. సో ఫ్యాన్స్ కూడా కొంతవరకు మిస్టేక్ ఉంది. అదంతా యాక్సిడెంటల్గా జరిగిపోయింది. మిస్టేక్ అని పర్ఫెక్ట్గా ఎవరిని మనం జస్టిఫై చేయలేం.